తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన ఫైనల్ తీర్పు అక్టోబర్ 14వ తారీఖు నాటికి రిజర్వ్ చేసిన నేపథ్యంలో అసలు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన మనం ఈ కోర్టు కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. గ్రూప్ 1 నోటిఫికేషన్పై హైకోర్టులో తీర్పు రిజర్వ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 హైదరాబాద్ గ్రూప్ 1 నోటిఫికేషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసినట్టు ధర్మాసనం తెలిపింది. గ్రూప్ 1 పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాతనే ఫలితాలు విడుదల చేసినట్టు టీజీపీఎస్సీ హైకోర్టుకి నివేదించింది. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడానికి సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి, టీజీపీఎస్సీ తరఫున ఎం హరగోపాలరావులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ కీపై భౌతికంగా 721, ఆన్లైన్ ద్వారా 6470 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయని కోర్టుకి తెలిపారు. వాటిని ఈ వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. ప్రధానంగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని కమిటీ సిఫార్సుల మేరకు 2 ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన 5గురిలో ఒక్కరే కమిషన్కు అభ్యంతరాలు తెలియజేశారు. మిగిలిన వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారు. రెండోసారి నోటిఫికేషన్ జారీని సవాల్ చేసిన అభ్యర్థితో పాటు కీని సవాల్ చేసిన పిటిషనర్లలో 3 మెయిన్స్ అర్హత సాధించారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పైనట్లు కాదని టీజీపీఎస్సీ పేర్కొన్నది. ఇదే ఫ్రెండ్స్ అతి కీలకమైన వ్యాఖ్య. పరీక్షలు నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. వాదనలు పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. ఇవాళ కూడా వాదన న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన తప్పైనట్లా అని. ఇప్పుడు మనము అభ్యర్థులకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఊరి నుంచి హైదరాబాద్ పోనీకి ఛార్జ్ గతుండదు, బస్ ఛార్జ్. అలాంటిది వాడు కోర్టుకు పోయి అంత ఫైనాన్షియల్గా భరించి, పైగా ఈ కోర్టులు కేసులు అంటే పేరెంట్స్ ఒప్పుకోరు, అనేక సమస్యలు ఉంటాయి. ఇక ఎవరు కోర్టు పోనంత మాత్రాన, అభ్యర్థి వచ్చి అడిగినంత మాత్రాన అందరూ సాటిస్ఫై అయ్యారు, అందరికీ క్వశ్చన్లు అర్థమైనాయని టీజీపీఎస్సీ అనుకుంటే అంతకంటే పిచ్చి పని మరొకటి లేదు. కాబట్టి కోర్టు ఏదేమైనా కానీ అభ్యర్థులకు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వబోతుందని నేను భావిస్తున్నా. సో ఫ్రెండ్స్, మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. మన ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్